నమస్తే వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లాలో కూటమి ఎమ్మెల్యేలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని రాజకీయ వర్గాలలో చక్కర్లు కొడుతుంది. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, అభివృద్ధి పనులు నిలిచిపోవడం వల్ల నియోజకవర్గాల్లో తిరగాలంటే భయపడుతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో రోడ్లు దెబ్బతిన్నా స్పందన లేకపోవడం, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ మూసే స్థితికి రావడం పట్ల ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరుకు రైతులు నష్టాల్లో కూరుకుపోయినా ప్రభుత్వం స్పందించకపోవడం, పడిపోయిన బ్రిడ్జిలు, రవాణా ఇబ్బందులపై కూడా పరిష్కారం లభించలేదని ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రజల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని పరిస్థితుల్లో కొందరు ఎమ్మెల్యేలు గెలిచి ఎందుకు అని తలలు పట్టుకుంటున్నారని పార్టీ వర్గాలలో గుసగుసలు నడుస్తున్నాయి. అదేవిధంగా చెరుకు మనం తోలితే అది పంచదార తయారు చేయడానికి ఒక టన్నుకి అంటే ఒక బస్తా పంచదార తయారు చేయడానికి సుమారు 1000 రూపాయల దగ్గర ఇవ్వమని చెప్పేసి షుగర్ ఫ్యాక్టరీలో ప్రాసెసింగ్ ఛార్జ్ అవుతుంది. అంటే ఒక బస్తా పంచదార తయారు చేయడానికి రైతుకి చెల్లించింది కానీ తయారు చేయడానికి అయ్యే ఖర్చు కానీ సుమారు 4000, 4100, 4200 అవుతుంది. కానీ బస్తా పంచదార బజార్లు అమ్మితే 3800, 3900, 3000, ఒకసారి 3500, 3400 కూడా వస్తున్నాయి. కాబట్టి నికరంగా బస్తా పంచదార తయారు చేస్తే 500 రూపాయలు నష్టం కలుగుతుంది. 1,00,000 బస్తా తయారు చేస్తే 5 కోట్ల నష్టం, 2 లక్షలు ప్రొడ్యూస్ చేస్తే 10 కోట్ల నష్టం. కాబట్టి మనం చెరుకు పండిస్తే, పంచదార చేస్తే దానివల్ల లాభదాయకంగా కాదు అన్నది పెద్దలు గురుగారు బండారు చెప్తారు. మేము అందరం మాట్లాడుకొని చెరుకుకు బదులుగా మనందరం కూడా ఫ్యాక్టరీని ఇథనాల్ ప్లాంట్ చేద్దామా, డిస్టిలరీగా మారుద్దామా అన్న ఆలోచనలో ఉన్నాం. మారుస్తాం ఖచ్చితంగా. మీరు చెరుకుకు బదులుగా మొక్కజొన్న పండించవలసి ఉంటుంది. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలోని వంగర మండలం ఎం సీతారాంపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ రమణారావు సందర్శించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకుని ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు. బాగా చదివి సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని ప్రోత్సహించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా కృషి చేయాలని ఆదేశించారు. అనంతరం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యతను తనిఖీ చేశారు. బొబ్బిలి నియోజకవర్గం ఏర్పడి 74 సంవత్సరాలు గడిచిన పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల కోసం ప్రభుత్వ జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలు స్థాపించకపోవడం పట్ల విద్యార్థి సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. గతంలో 9 మంది ఎమ్మెల్యేలు పదవుల్లో ఉన్నా ఈ అంశంపై చర్యలు తీసుకోలేదని వారు పేర్కొన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే విద్యార్థుల పరిస్థితిని గమనించి కళాశాలలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి సాయి కిరణ్ యాదవ్, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు సుంకరి గణేష్, ఏఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి శ్రవణ్ కుమార్, డివైఎఫ్ఐ నాయకులు సురేష్, వైఎస్ఆర్ విద్యార్థి నాయకులు ఉదయ్, కిరణ్, ప్రవీణ్, నరేష్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి సంఘాల ఐక్యత, విద్యార్థి సంఘాల ఐక్యత, ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలి. అందరికీ నమస్కారం. ఈరోజు విజయనగరం జిల్లా ప్రముఖంగా విద్యానగరంగా పేరుగాంచినప్పటికీ జిల్లా హెడ్ క్వార్టర్ కంట బొబ్బుల్లో అనేక విద్యా సంస్థలు ప్రముఖంగా విజయనగరం చెప్పుకుంటారు, కానీ బొబ్బులే విద్యల నగరంగా పేరుగాంచింది. అటువంటి బొబ్బులి నియోజకవర్గంలో ఇప్పటి వరకు ప్రభుత్వ జూనియర్ విద్యార్థి సంఘాల ఐక్యత, ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలి. అందరికీ నమస్కారం. ఈరోజు విజయనగరం జిల్లా ప్రముఖంగా విద్యానగరంగా పేరుగాంచినప్పటికీ జిల్లా హెడ్ క్వార్టర్ కంట బొబ్బుల్లో అనేక విద్యా సంస్థలు ప్రముఖంగా విజయనగరం చెప్పుకుంటారు, కానీ బొబ్బులే విద్యల నగరంగా పేరుగాంచింది.
అటువంటి బొబ్బిలి నియోజకవర్గంలో ఇప్పటి వరకు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ లేకపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎంతోమంది పేద వెనకబడిన విద్యార్థులందరూ కూడా ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలో అవకాశం లేనప్పటికీ తల్లిదండ్రులకు భారం అయినప్పటికీ వారి విద్య మరి ప్రాముఖ్యంగా ప్రతి ఒక్కరికి విద్య అవసరం కాబట్టి వారు తప్పక ప్రైవేటు యూనివర్సిటీలో కార్పొరేట్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. ఇటువంటి కాకినాడ జిల్లా సామర్లకోట ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా ఉన్న పూర్ణ కళ్యాణ మండపంలో బుధవారం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శి వి భానుకుమార్ వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు గారి అల్లుడు ప్రదీప్ నాయుడు కుమార్తె సిరమ్మ హాజరై వధూవరులకు నూతన వస్త్రాలు అందజేశారు. కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ కురసాల కన్నబాబు, మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే పెన్నం దొరబాబు, చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు మరియు అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన ఎంపీటీసీలు బీజేపీలో చేరడంతో మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బడాయి దానంపై అవిశ్వాస తీర్మానం చేపట్టారు. అయితే తీర్మానం ఈ రోజు విఫలమైంది. చట్ట ప్రకారం అవిశ్వాస తీర్మానానికి కనీసం 19 మంది ఎంపీటీసీలు ఉండాలి. కానీ హాజరైన వారు 16 మంది మాత్రమే కావడంతో తీర్మానం చెల్లుబాటు కాలేదని అధికారులు తెలిపారు. దీంతో సబ్ కలెక్టర్ అవిశ్వాస తీర్మానాన్ని రద్దు చేసినట్లు ప్రకటించారు. పాత మండల పరిషత్ నాయకత్వం కొనసాగుతుందని తెలిపారు. ఈ పరిణామంతో స్థానిక రాజకీయాల్లో చర్చలు చెలరేగాయి. ప్రజలు తాజా పరిణామాలపై ఆసక్తిగా ఉన్నారు. వెంటనే జరిగాయి. దీనికి ఈరోజు ఆ తీర్మానం వీగిపోవడం జరిగింది. వైసీపీ పార్టీ వాళ్ళు కేవలం 16 మంది దీనికి హాజరవ్వడం, అవిశ్వాసం వీగిపోవడం వెంటనే జరిగాయి. దీనికి సహకరించిన ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ నిమ్మల నాయుడన్న గారికి, టీజీ భరత్ గారికి, మరియు మీనాక్షి అన్న గారికి, విట్ట రమేశయ్య గారికి, తర్వాత భాస్కర్ రెడ్డి అన్న గారికి, శ్రీకాంత్ రెడ్డి, అందరు కూటమి సభ్యులు అందరికీ, మల్లపన్న గారికి, అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఆదునే మండల అధ్యక్షురాలైనటువంటి బడాయి దానమ్మ గారి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి మరి అవిశ్వాస తీర్మానం మరి సొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలే ఇక ప్రజలకు శ్రేయస్కి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాన్ని వారి సొంత పార్టీ సభ్యులే వ్యతిరేకించారంటే ఈరోజు అర్థమవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజలు మోసం చేస్తుందని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకోసమంటే ఈ నియోజకవర్గంలో ఒక బీసీ మహిళా ప్రజాప్రతినిధి ఎదుగుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీల వ్యతిరేక పార్టీ అని ఈరోజు తేట తెల్లమైందని చెప్పేసి బీజేపీ పార్టీగా మేము తెలియజేస్తున్నాం. మరి ఈ యొక్క అవిశ్వాస తీర్మానాన్ని సొంత పార్టీలే ఆ సభ్యులు వ్యతిరేకించడం అనేది చాలా ఆనందకరమైన విషయం. కూటమి సభ్యులుగా మేమందరం ఆనందం వ్యక్తం చేస్తూ రానున్న స్థానిక ఎన్నికల్లో మున్సిపల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మెచ్చ నాగేశ్వరరావు ములకలపల్లి మండల కార్యాలయానికి వెళ్తుండగా అంకపాలెం వద్ద రోడ్డు గుంతలను గమనించారు. గంగారం వద్ద కాలు దిగి ప్రజలతో మాట్లాడగా గుంతల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు పిలుపు మేరకు గుంతల వద్ద సెల్ఫీ తీసి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇసుక, మట్టి దందాలపై పెట్టిన శ్రద్ధను రోడ్లపై పెట్టాలని సూచిస్తూ రోడ్ల మరమ్మతులు వెంటనే చేయాలని, లేకపోతే రోడ్డుపై ధర్నాకు దిగుతామని హెచ్చరించారు.
వెళ్ళిపోతే మరి సంద రోడ్డు పాత పాపం అరసునూరు కొని పేను బాధే నీళ్ళ టాటర్ బాధ దాని పరిస్థితులు అర్తితోరు మళ్ళీ అత్తే ఉచ్చుడు దాన్ని చిన్న చిన్న గోతికే కదా పెద్ద అదే ఏమంటే బాగా వినాయకుడికి ఏర్పాటు ఇస్తారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసఫ్గూడ డివిజన్ వెంకటగిరి ఐలం కాలనీలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకరయ్య, శివసేనారెడ్డి, బెల్లయ్య నాయక్, గిరిధర్ రెడ్డి తదితర నేతలు డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. భారీ ర్యాలీగా మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రజాపాలన ప్రభుత్వం నూతన రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 గ్యాస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. వెంకటగిరిలో ఓ హోటల్లో పకోడీలు వేస్తూ ఓటు కోరిన మంత్రి ప్రజలతో, వ్యాపారస్తులతో ముచ్చటించారు. కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమని, ప్రజలను ఆశీర్వదించమని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా గాంధారి గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసును పోలీసులు కేవలం వారం రోజుల్లో ఛేదించారు. ములకలపల్లి నాగరాజు ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లు, సాంకేతిక ఆధారాలు, స్థానికుల సమాచారంతో నిందితులైన ఏలూరి ఆంజనేయులు, ఇరగడింట్ల నవనీతలను అరెస్టు చేశారు. నవనీత తన భర్త నరేష్ ను ప్రేమికుడు ఆంజనేయులతో కలిసి హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు. శవాన్ని కాల్చి ఆధారాలు చెరిపివేయాలన్న ప్రయత్నాన్ని పోలీసులు ఛేదించారు. సదాశివనగర్ సిఐ బి సంతోష్ కుమార్ బృందాన్ని జిల్లా ఎస్పీ రాజేంద్ర చంద్ర ప్రశంసించారు. సీసీటీవీ కెమెరాలు నేరాల నివారణలో కీలకమని, ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అక్కడ నుంచి మనము ఈ నెల 16వ తారీఖున ఒక అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ దొరకడం జరిగింది. అక్కడ నుంచి మనము వెరిఫై చేయడానికి స్పెషల్ టీమ్ ఫామ్ చేయడం జరిగింది. సిఐ సంతోష్ అండ్ ఎస్ఐ గాంధారి అండ్ మనము ఆల్మోస్ట్గా 4-5 days దానికి సంబంధించిన సీసీ కెమెరాస్ అవన్నీ చెక్ చేయడంతో మనకు అక్యూజ్డ్ అండ్ మనకు విక్టిమ్ డీటెయిల్స్ దొరికాయి. అప్పటిదాకా మనకు విక్టిమ్ మనకు తెలియదు, ఎందుకంటే చంపిన వాడు, చనిపోయిన వాడు కూడా మన ప్రాంతం వాడు కాదు. సో మనం వెరిఫై చేస్తే ఇందులో చనిపోయిన అతని పేరు నరేష్, అతని భార్య నవనీత మరియు అతని కారణం, ఆ అమ్మాయి కారణం ఆంజనేయులతో కలిసి ఒక పథకం ప్రకారం అతన్ని చంపడం జరిగింది. ఇది వివాదాలకు వెళ్తే ఈ చనిపోయిన వ్యక్తి నరేష్, అతని భార్య కూడా ఈ కూలీ పనులు చేసుకుంటూ బతకడం. నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం వాడపల్లి బోర్డర్ వద్ద చెక్పోస్ట్ ను అధికారులు మూసివేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రవాణా కమిషనర్ సూచనలతో చెక్పోస్ట్ వద్ద ఉన్న బారికేడ్లు, బోర్డులు తొలగించారు. అక్కడి రికార్డులు, పరిసరాలను జిల్లా ట్రాన్స్పోర్ట్ కార్యాలయానికి తరలించారు. చెక్పోస్ట్ మూసివేతకు సంబంధించిన ఫ్లెక్సీలను కూడా అధికారులు ఏర్పాటు చేశారు.
రవాణా శాఖ కమిషనర్ గారి ఆదేశానుసారము తెలంగాణలో ఉన్న రవాణా చెక్ పోస్టులు క్లోజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మా నల్గొండ డిస్టిక్లో ఉన్న విష్ణుపురం చెక్ పోస్ట్ని క్లోజ్ చేస్తున్నాము. మా ఈ సంబంధించిన సామాగ్రిని మేము నల్గొండ ఆఫీస్కు షిఫ్ట్ చేసుకుంటున్నాము. వాహనదారులకు సూచన చేయడం ఏమనగా ఆన్లైన్ సర్వీసెస్ వినియోగించుకొని వాళ్ళకి కావాల్సిన పర్మిట్ కానీ మిగతా ఏవైనా కానీ ఉపయోగించుకొని సేవలు పొందాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ గ్రామానికి చెందిన రాజగోపాలరావు లక్షెట్టిపేట సాంఘిక సంక్షేమ హాస్టల్ వార్డెన్గా పనిచేస్తున్నారు. గత 4 నెలలుగా జిల్లా అధికారుల నుండి బిల్లులు రాలేదని, ప్రొసీడింగ్స్ కారణంగా మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్న ఆయన మొన్న హత్యాయత్నం చేశారు. ఈ సందర్భంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథరావు ఆయనను పరిశీలించారు. రాజగోపాలరావు స్వయంగా పెట్టిన 8 లక్షల రూపాయల బకాయిని చెల్లించాలని, ప్రొసీడింగ్స్ మానవత్వం ప్రాప్తించాలని, బాధ్యతాయుత అధికారిపై ఎంక్వైరీ చేపట్టాలని బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. తప్పనిసరిగా మా సైడ్ ఉంటుంది, మీరు ధైర్యంగా ఉండండి, చేద్దాం. అది నేను సస్పెండ్ దానికి సంబంధించిన ఆఫీసర్ పేరు తీసుకుని మాట్లాడతాను. తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్గా మారుస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు చెప్పారు. ఆస్ట్రేలియా పర్యటనలో మెల్బోర్న్లోని ప్రముఖ RMIT యూనివర్సిటీతో రాష్ట్ర ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇంటెంట్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా లైఫ్ సైన్సెస్ రంగంలో ఇన్నోవేషన్, R&D నైపుణ్యాభివృద్ధి, పరిశోధన మరియు రెడీ టు వర్క్ ఫోర్స్ తయారీపై ద్వైపాక్షిక సహకారం పెరుగుతుంది. ఈ భాగస్వామ్యం తెలంగాణ జీనోమ్ వ్యాలీ అభివృద్ధికి బ్లూ ప్రింట్ అవుతుంది. తెలంగాణ ఆసియాలో లైఫ్ సైన్సెస్ రంగంలో అగ్రగామిగా ఎదుగుతూ పరిశ్రమలకు, విద్యారంగానికి మద్దతు అందిస్తోంది. So everybody can join now. మెదక్ జిల్లా తూఫ్రాన్ మున్సిపాలిటీలో అల్లాపూర్ టోల్ గేట్ వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీ ఎండు గంజాయి పట్టివేశారు. కామారెడ్డి జిల్లాలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న టాస్క్ ఫోర్స్ సిఐ ఆదిరెడ్డి ఆదేశాలతో ఒక కారులో గంజాయి తరలిస్తున్నట్లు అనుమానించి పోలీసులు ఆ కారును వెంబడించారు. డ్రైవర్ హడావుడిలో వేగంగా కారును నడిపి బిక్నూరు టోల్ ప్లాజా వద్ద గేటును ఢీకొన్నప్పటికీ చివరకు తూఫ్రాన్ టోల్ గేట్ వద్ద మరొక కారు బలంగా ఢీకొట్టి ఆ కారును ఆపించారు. పోలీసుల అదుపులోకి వచ్చిన గంజాయి ముఠాలో చాంద్ పాషా, 2 యువకులు, 2 మహిళలు మరియు 2 చిన్నారులు ఉన్నారు. మొత్తం 100 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఏ వీడియో తీస్తలే
రైతు రాజన్న అంటే అయిపోతుంది. ఇంత గంజా అయినా కాదా అని చెక్ చేస్తాం. అంత డైరెక్ట్ వర్క్ పోలీస్ లేకుండా జరు సైడ్ ముందు పెట్టుకొని. सोना ये 5 जनों का है माल पता नहीं वो भांजा को मालूम अंदाजा कितना है था भाग गया भांजा अंदाजा कितना है साहब 5-6 किलो होगा मेरे को नहीं मालूम साहब मैं सिर्फ मेरी लेडीज के साथ आ रहा हूँ ये लेके आने वाले माल वाले. కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామంలోని 30 మంది పేద రైతులకు చెందిన సర్వే నెంబర్ 121, 122లోని 20 ఎకరాల భూమిపై ఎండోమెంట్ బోర్డు పెట్టేందుకు 18/10/2025న సుమారు 300 మంది పోలీసులతో రైతుల పొలాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటైంది. రైతులు తమ భూములు కోల్పోతున్నందుకు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై సిపిఐ నేతలు సాకా రామకృష్ణ రైతుల ఇళ్లకు వెళ్లి వారి పరిస్థితి తెలుసుకుని భూముల విషయంలో పార్టీ తారపముంది అని భరోసా ఇచ్చారు. రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఈ భూములు దేవాదాయ శాఖకి చెందవచ్చని, ఇంతవరకు ఎవరూ స్వాధీనం చేసుకోలేదని, ప్రస్తుతం రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. జిల్లా కలెక్టర్ ఇల్లీగల్ ప్రొసీడింగ్ చేసిన కారణంగా రైతులు మానసిక ఒత్తిడికి లోనై తాజాగా బైండ్ ఓవర్ నోటీసుల కారణంగా ఒక రైతు గుండెపోటుతో మృతి చెందారని విన్నవించారు. సిపిఐ నేతలు ఈ పరిస్థితిని సీరియస్ గా తీసుకుని రైతులకు మద్దతుగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇతర నాయకులు కూడా పాల్గొన్నారు. ఎండోమెంట్ కేసు ఈ పని చేస్తున్నా కూడా చాలా ఆలోచించి చట్టాన్ని గౌరవించి వాళ్ళ రైతులు మీ పని మీరు చేసుకొని ఇచ్చారే తప్ప కనీసం వచ్చి అడ్డుకున్న సందర్భం చేయలేదు. కాబట్టి వీళ్ళకి న్యాయం చేయకపోతే సిపిఐ పార్టీ తరఫున భారీ స్థాయిలో ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి కూడా ఈ రైతులు ఆ స్థలంలో ఉండడం జరిగింది. 1949లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయ్యింది. ఇది డాక్యుమెంట్స్ అన్ని చూసుకునే ఈ రైతాంగం కొనుక్కోవడం జరిగింది. ఇది ఇంత జరుగుతున్నా కూడా ఎండోమెంట్ పొజిషన్ కానీ దీని మీద ఎటువంటి కేసులు నడిచిన సందర్భం లేదు. ఈ మధ్యకాలం నుంచి 2006 నుంచి ఎండోమెంట్ కేసు ఇది దేవస్థానం భూమి అని వాళ్ళు ఏదో కేసు వేయడం జరిగింది తప్ప 1949 నుంచి కూడా రిజిస్ట్రేషన్ అయిన దగ్గర నుంచి కూడా ఈ రైతులే పండించుకుంటున్నారు. కానీ ఇవాళ శనివారం చేసిన కార్యక్రమం మాత్రం కలెక్టర్ గారు ఇల్లీగల్ గానే భూమిలో ప్రవేశించి అక్కడ బోర్డులు పెట్టి ఎండోమెంట్ భూములు బోర్డులు పెట్టామని ఈ రైతుల్ని భయభ్రాంతం చేశారు. ఇవాళ రైతుల్ని ముట్టడించి ఇక్కడ భయభ్రాంతికి గురి చేయడంతో ఇలా రైతులు మంచాన్ని పడిపోయి ఇవాళ అనారోగ్యం పాడు చేసుకుంటా ఉన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం కలెక్టర్ గారు, మీకు ఏదైనా అథారిటీ ఉంటే ఏదైనా ఆదేశాలు ఉంటే నోటీసులు జారీ చేసి లీగల్ గా రావాలి తప్ప మీరు ఒక దొంగల్లా వచ్చేసేసి వీళ్ళు భయభ్రాంతులు చేసి వీళ్ళ భూమిని ఎండోమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేస్తున్న బోర్డులు పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. ఇవాళ రైతాంగం మంచాన పడిపోయి అనారోగ్యం. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ పరిధిలో వర్షపు నీరు నిలిచిపోవడం వల్ల రహదారులు మరియు వీధుల్లో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వాహనాలు సరిగ్గా ప్రయాణించలేకపోయి ప్రజల జీవనం బారిన పడింది. స్థానికులు డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేస్తూ సంబంధిత అధికారుల నుండి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజలు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకురావాలని కోరుతున్నారు. వేటపాలెం మండలంలోని రావురుపేట గ్రామంలో నీళ్లు వర్షం పడినప్పుడు ప్రతిసారి కూడా ఇలా నీళ్లు నిలబడుతూ ఉన్నాయండి.
ఇది ఎందువల్ల జరుగుతుందంటే ఈ మున్సిపాలిటీ వాళ్ళు, పంచాయతీ వాళ్ళు సరిగ్గా డ్రైనేజీ వ్యవస్థను క్లీన్ చేయకపోవడం వలన ఇలా వస్తుంది. ఇలా నీళ్ళు నిల్వ ఉండటం వలన వర్షాకాలంలో ఎక్కువగా దోమలు ఇవన్నీ ఏర్పడి జబ్బులు బారిన పడిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి పంచాయతీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. R&B డిపార్ట్మెంట్కి సంబంధించిన రోడ్డు కాబట్టి ఈ రోడ్డుని వెంటనే మరమ్మతులు చేసి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి నీళ్ళని తీసేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ విధంగా చీరాల నుంచి పందిరపల్లి నుంచి చీరాల వరకు కూడా సేమ్ ఇదే విధంగా నీళ్లు ఎక్కడ పడితే అక్కడ నిలబడిపోయి ఉండటం వల్ల అంటే ప్రజలు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వరంగల్ జిల్లా కానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ సర్పంచ్ ముంజల సాయిలు నేతృత్వంలో పలు గ్రామాల నుండి సుమారు 20 కుటుంబాలు భారీగా సిపిఎం పార్టీలో చేరారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కల్లెపు వెంకటయ్య మాట్లాడుతూ కానాపురం మండల వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, కొత్త సభ్యులకు న్యాయం చేస్తామని, పోడు భూముల సమస్యలపై పోరాడతామని చెప్పారు. గత హామీలను నిలబెట్టాలని, స్థానిక ఎన్నికల్లో సిపిఎం అన్ని నియోజకవర్గాలలో పోటీ చేస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. కానాపురం మండలంలో సిపిఐఎంఎల్ పార్టీ నుండి సుమారుగా 30-35 కుటుంబాలు ఒక 5 గ్రామాల నుంచి పార్టీలో చేరడం అనేది జరిగింది. ఈ పార్టీలో చేర్చుకోవడం, పార్టీని ఈ మండలంలో గ్రామాన విస్తరించడం కోసం రేపు రాబోయే రోజుల లోపల ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజా సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి, దీర్ఘకాలికం ఉన్నటువంటి భూ సమస్యల్ని, పోడు భూముల సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి ఉద్యమాన్ని రేపు గ్రామాన బలోపేతం చేయడం కోసం పార్టీలో ఈరోజు చేరారు. ఆ పార్టీలో చేరిన వారిని మేము సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. ఈ మండలం లోపల అనేక రకాలైన సమస్యలు అనేటి పాలక వర్గాల నిర్లక్ష్యం వల్ల పేరుకుపోతున్నటువంటి పరిస్థితి అనేది ఉన్నది. గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ మండలంలో ఉన్నటువంటి పోడు రైతుల్ని మొత్తంగా కూడా పట్టాలు ఇస్తామని చెప్పేసి వేలాది ఎకరాల్ని కొలతలు చేశారు. కొలతలు చేసిన భూముల్ని ఈ రోజు వరకు పట్టాలు ఇవ్వనటువంటి పరిస్థితి అనేది ఉన్నది. ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ రాబోయే ఇంకో సంవత్సరం పాటుగా కూడా ఇంకో సంవత్సరం ఎన్నికల రూపంలో గడిచిపోతుంది. మరి ప్రజా సమస్యలు ఎప్పుడు పరిష్కారం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అదే సందర్భంగా దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 12 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల సమస్యల్ని కూడా పరిష్కారం చేయకుండా కులం మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి పాలక ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాల మీద ప్రజల్ని మనం పోరాటాల వైపు, ఉద్యమాల వైపు ఉసిగొ. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ తెలుగు న్యూస్. అదే విధంగా రైతుల మీద